పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో సుమారు ₹1,30,00,000 వ్యయంతో పనులు అభివృద్ధి కూడా పనులైతే శంకుస్థాపన చేస్తామని తెలియజేశారు. అలాగే వెల్జాల్ గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై వాటిలో అనేకం ఇప్పటికే పూర్తి అయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా అక్కడి నుంచి పీడబ్ల్యూడి రోడ్డు నుంచి పడకల్ వరకు, పడకల్ నుంచి తలకొండపల్లి వరకు కూడా రోడ్డు మరి అక్కడక్కడ బాగా దెబ్బతినిపోయింది. దాన్ని కూడా మనం రిపేర్స్ కోసం అని చెప్పేసి దానికి కూడా కొంత సాక్ష్యం అయింది. ఆ రిపేర్స్ కూడా అతి త్వరగా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అది కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో వర్షాలు బాగా వచ్చినప్పుడు ఆ పడకల్ గ్రామానికి సంబంధించినటువంటి చెరువులలో ఆ చెరువు కట్ట తెగిపోవడం, ఓవర్ఫ్లో అయ్యి ఇబ్బంది పడ్డప్పుడు దానికి కూడా అమౌంట్ శాంక్షన్ అయ్యింది. అది కూడా రిపేర్లు చేయించడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి మనం వెల్జాల గ్రామానికి వచ్చి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వీటిని మీద స్పందించాలనే ఉద్దేశంతో పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే గతంలో మనము ఇందిరమ్మ ఇండ్లు కూడా బీద వాళ్ళ కోసానికి చేసినటువంటివి మంద సుమిత్ర రాములు ఈరోజు గృహప్రవేశం కూడా చేసినారు. మంచి కట్టుకున్నాడు ఏం చక్కగా. మరి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పినప్పుడు ఈ టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ జూపల్లి కృష్ణారావు పిలిచిన వెంటనే మా గ్రామానికి వచ్చేసినట్టు మన కల్వకుర్తి ముద్దుబిడ్డ ప్రజాబంధువుడైనటువంటి శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మన కల్వకుర్తి శాసనసభ్యులు గారు, మా గ్రామం లోపల ఇండ్లు లేని నిరుపేదల వారికి ఎన్నో ఇండ్లు కూడా శాంక్షన్ అయింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశము ఈ విధంగా హిందూ సాంస్కృతిక సంఘం ప్రకారంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు కూడా ఎమ్మెల్యే రాకతోటి చాలా సంతోషపడి వారి చుట్టాలను వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఈరోజు ఎంతో సంతోషులయ్యారు. అదేవిధంగా ఊరు గ్రామం లోపల రోడ్సే కానీ ఏవే కానీ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చొరవతోటి ఎంతో గ్రామం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. అలాగే శ్రీ వేదాది లక్ష్మీనరసింహ దేవాలయం మా గ్రామంలో వెలిసినటువంటి ఎప్పుడో బ్రహ్మోత్సవాలకు సారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ₹1,16,000 ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి అప్పుడు ప్రారంభ దశలో ఇచ్చారు. ఆయన ఆ యొక్క 1,16,000 5 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసిన ఈ దేవాలయము